సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా, ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి, ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ గురువారం తప్పక వినాల్సిన సందేశం. ఇంట్లో కప్ప కనిపిస్తుందా? అయితే జరగబోయేది ఇదే, వెంటనే తెలుసుకోమ్మా, ఒంటరిగా విను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, ప్రతి క్షణం కూడా ఇంట్లో నీకు ఎప్పుడైనా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కనుక ఏదైనా కానీ నీకు అంటే విడిచిన బట్టల్లో కానీ, బాల్కనీలో కానీ అకస్మాత్తుగా ఒక్కొక్క రోజు గడప లోపలికి కానీ ఇలా చిన్న చిన్న చిరుకప్పలు అనేవి ఎగురుతూ నీ ఇంట్లోకి వచ్చి నీకు కనిపిస్తూ ఉన్నాయా? గతంలో లేకుండా ఈ మధ్య గత కొంతకాలం నుంచి ఒక కప్ప అనేది నీ యొక్క బాత్రూంలో ఎప్పుడూ కూడా స్థిర నివాసంగా ఉంటుందా? అయితే నేను చెప్పే ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకు అంటే కనుక ప్రకృతిలో ఉండే ప్రతి జీవి కూడా మానవుని యొక్క జీవితానికి ఏదో ఒక సంబంధం అనేది ఉంటుంది. అయితే కొన్ని జీవులు అనేవి మనకి దూరంగా ఉన్నప్పటికీ కూడాను అప్పుడప్పుడు బల్లి పడితే ఏదో నష్టం జరుగుతుందో, లేదంటే ఏదో లాభం జరుగుతుందనో, లేదంటే కనుక పాము కనిపిస్తే కళ్ళలో ఏదో జరుగుతుందనో ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అలాగే కప్ప కనిపించినా కూడా ఒక రకమైనటువంటి కొన్ని మార్పులు అనేవి నీ జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పి నువ్వు తెలుసుకుని తీరాలి. అయితే కప్ప నీకు కనిపించడం శుభమా అశుభమా అంటే కనుక ఖచ్చితంగా మంచి జరగడానికి మాత్రమే, నీకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే భగవంతుడు నీకు కప్పని కనిపించేలా చేశారు. మరి ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే, కప్ప రూపంలో నీ యొక్క పితృదేవతలు నీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అంటే ఆ యొక్క పితృదేవతలకి నువ్వు నమస్కరించకపోవడం, లేదంటే వారి యొక్క కోరికలు వారికి అనుకూలంగా నువ్వు నడుచుకోకపోవడం, వారి కోరికలకు తగ్గట్లుగా నీ యొక్క జీవనశైలి లేకపోవడం, లేదంటే ఏదైనా పెద్ద పండగ వచ్చినప్పుడు ఆ పండగ టైంలో వారికి నువ్వు బట్టలు పెట్టుకోలేకపోవడం, ఇటువంటివి ఏదైనా కానీ జరగకపోతే నువ్వు వారి మనసుకి నచ్చిన విధంగా ఉండాలి అని చెప్పి మన పెద్దలు ఏం కోరుకుంటారు? మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలా నువ్వు ఉండకుండా బాధలతో ఎప్పుడు మానసిక వ్యాధితోటి బాధపడుతున్నావు అని చెప్పి
అలా ఉండకుండా ఆనందంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే నీకు కప్ప కనిపించి నీ యొక్క పితృదేవతలు నీకు సంకేతాన్ని ఇస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. ఇక రెండవ సంకేతం ఏంటి అంటే కనుక కప్ప కనిపించడం వల్ల ఎప్పుడైనా నీకు ఈశాన్యం మూలలో కప్ప కనిపిస్తే నీ ఇంట వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నాయేమో, ఆ వాస్తు దోషాల వల్ల నీకు ఇటువంటి నష్టాలు, నువ్వు చేసేటువంటి వృత్తిలో సరైన ఫలితం అనేది రాకపోవడం, ఇటువంటివన్నీ ఈ వాస్తు దోషాల వల్ల జరుగుతున్నాయేమో అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఒక్కసారి వాస్తు జ్యోతిష్యులను పిలిపించుకొని నీ ఇంటిని చూపించుకోవడమో లేదా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడమో ఇటువంటివన్నీ కూడా జరిపించుకోవాలన్నమాట. ఇక కప్ప నీకు బాత్రూంలో కనిపిస్తే కనుక, అంటే బాత్రూమ్ అంటే నైరుతి మూల ఉంటుంది కదా, ఒకవేళ నైరుతి మూలలో కనుక కప్ప కనిపించినట్లయితే కనుక నీకు ఏదైనా కానీ మానసికమైనటువంటి సమస్యలతోటి నువ్వు బాధపడుతున్నావు, ఆ సమస్యలు అనేవి ఎక్కువ కాబోతున్నాయి అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి నీకు నైరుతి మూల కప్ప కనిపిస్తే నీ యొక్క మానసిక అశాంతికి చిహ్నం. కాబట్టి మొదట నీ యొక్క మానసిక వేదనకి కారణం ఏంటి, అసలు ఆ యొక్క మనోవేదనను ఎలా తీసివేసుకోవాలి, ఇదంతా కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఇక నీకు ఇంట్లో ఎక్కడ కప్ప కనిపించినా కూడా అది ఎటువంటి అశుభానికి సంకేతం కాదు. నీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేసుకోమని ముందుగా నీకు సంకేతం ఇవ్వడం, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని సరిచేసుకోమని సంకేతం ఇవ్వడం, పితృదేవతలు కప్ప రూపంలో రావడం, వాస్తుదోషాలు సరిచేసుకోమని సంకేతం ఇవ్వడం, నీ ఇంట కులదైవం నీకు అంటే నన్ను మర్చిపోయారు, నన్ను గుర్తు చేసుకోండి, నాకు పూజలు చేయండి, నాకు పొంగలి పెట్టండి అని చెప్పి కులదేవత చెప్పాలి అని అనుకుంటుంది అనే సందేశం. అలా ఇటువంటి సందేశాలే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి కప్పలు కనిపించినప్పుడు వాటిని జాగ్రత్తగా పట్టుకొని ఏదైనా కానీ కప్పలు ఎక్కువగా ఉన్న స్థానంలోనో నీటి కుంటల దగ్గరలోనో వదిలిపెట్టి రావాలే తప్ప వాటిని చంపడం కానీ లేదంటే కనుక వాటిని టార్చర్ చేయడం కానీ కాల్చడం కానీ చెప్పులతో తొక్కడం కానీ ఇటువంటివి అంటే నోరు లేని జీవాలకు హాని కలిగించకూడదు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.